సింహరాశి ఫలితాలు తెలుసుకుందాం. సింహం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. సింహరాశి అనగా మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తర నక్షత్రం మొదటి పాదంకి 9 కలిపి సింహరాశి కిందకు వస్తాయి. మఖా నక్షత్రం అనగా మా, మీ, ము, మే అనే అక్షరాలు, అలాగే పుబ్బా నక్షత్రం మో, టా, టీ, టు అనే అక్షరాలు, ఉత్తర నక్షత్రం టే అనే అక్షరంతో మఖా నక్షత్రంగా చెప్పవచ్చు. ఈ మఖా నక్షత్రం వారికి ఆదాయం 2, ఖర్చు 14 చూపిస్తుంది. మఖా నక్షత్రం కాదు, మఖా, పుబ్బ, ఉత్తర నక్షత్రం మొదటి పాదం వరకు సింహరాశి వారికి అధికంగా ఖర్చులు. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి వారికి దేనికి లోటు ఉండదు, కానీ గౌరవ మర్యాదకు లోటు ఉండదు. నూతన వ్యక్తులతోటి, నూతన పెట్టుబడులతోటి, నూతన స్నేహ లాభాలు చాలా బాగుంటుంది. నూతన వ్యాపార ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా బంధుమిత్రులు మాత్రం కలిసి రారు. ఎప్పుడు కూడా బంధుమిత్రులతోటి వైషమ్యాలు, విపరీతమైనటువంటి ద్వేషాలు, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య విపరీతమైనటువంటి ద్వేషాలతో కూడుకున్నటువంటి జీవితం కొనసాగిస్తూ ఉంటారు. మాట బాగా పట్టింపుగా ఉంటారు. ఎప్పుడు నాది పైచేయిగా ఉండాలనే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనస్సును స్థిమితపరుచుకుని కాస్త మిగిలిన వాళ్ళందరితో కూడా సమన్వయపరుచుకుంటూ అందరితో కలిసి వెళుతూ ఉండడం వల్ల ప్రయాణం చక్కగా సాగుతుంది. మనం ఉదాహరణకు బస్సు, ట్రైన్ ఎక్కినప్పుడు మనతో సంబంధం లేని వాళ్ళని కూడా నిలబడి ఉంటే, అయ్యా మీరు కూర్చోండి, నేను వయసులో చిన్నవాడిని కదా, నేను నిలబడి ఉండగలను అని కొంచెం మంచితనాన్ని, మానవత్వాన్ని, హ్యూమన్ బీయింగ్స్ అంటారు, అవి ప్రదర్శిస్తాం. ఎందుకంటే నాలాంటి వారే వారు కాస్త వయసులో పెద్దవారిని గౌరవిస్తాం. అలా ఈ మఖా, పుబ్బ, ఉత్తర నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి, ఆదాయానికి మించి ఖర్చు వ్యయం 14 ఉంది కనుక ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జీవితం సాగిపోవాలి, అప్పుల పాలు కాకుండా ఉండాలి అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో. గుప్పిడి మూస్తేనే అంతా లోపలే ఉందో ఎవరికి తెలియదు, గుప్పిడి తెలిస్తే ఏమీ లేదు, అంతా బట్టబయలైపోయినట్టు. కనుక అప్పులు చేయడం కానీ, ఆడంబరాలకు పోవడం కానీ, కోపతాపాలు కానీ, బంధుమిత్రులతో వైషమ్యాలు కానీ, ముఖ్యంగా మాట తూలడం కానీ మంచిది కాదు. ఎవరిని ద్వేషించకండి. కాస్త అవకాశం ఉంటే కనుక మీ దగ్గర ఉన్నటువంటి దక్షిణామూర్తి ఏదైనా గుళ్ళో, శివాలయంలోనే దక్షిణామూర్తి వారు ఉంటారు, శివాలయంలో ప్రదక్షిణ చేయండి. లేదా దక్షిణామూర్తికి సంబంధించినటువంటి చిత్రపటం ఉంటుంది, దక్షిణామూర్తి స్తోత్రాలు ఉంటాయి, ఆ చిత్రపటాన్ని పంచిపెట్టడం ఒక 5 కన్నా, ఎవరికన్నా కొంచెం సద్భావన కలిగిన వారికి, భక్తి ఉన్న వాళ్ళకి. అలాగే దక్షిణామూర్తి స్తోత్రాన్ని మనం యూట్యూబ్లో కూడా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. ఆ ప్రింట్ తీసుకుని దక్షిణామూర్తి స్తోత్రాన్ని మీరు చదివి భక్తి, ఆసక్తి ఉన్న వాళ్ళకి ఎవరికన్నా ఒక 5 కన్నా పంచిపెట్టండి. బాగా గుర్తుపెట్టుకోండి, దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవడం, అది ప్రింట్ తీసి పంచిపెట్టడం ఒక 5 కన్నా. దక్షిణామూర్తి ఫోటోని కూడా ఒక 5 ఇంట్లో పూజ చేసుకునేందుకు ఇవ్వడం మంచిది. ఎందుకంటే దక్షిణామూర్తి గురువు కనుక, గురువు యొక్క అనుగ్రహం వల్ల ఈ కోపతాపాలు, అసమంజసమైన మాటలు దూరమై ప్రశాంతంగా ఉంటారని చెప్తున్నారు.